హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 3 ఆగస్ట్ 2021కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ఒక గో సంరక్షణ కార్యక్రమం మనకి వార్తలో నిలిచింది. సో హర్యానా రాష్ట్రం మనకి వార్తలో నిలిచింది. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క హర్యానా రాష్ట్రానికి సంబంధించి వివిధ రకమైన అంశాలు, వివిధ రకమైన కార్యక్రమాలు తరచూ వార్తలో నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి హర్యానా రాష్ట్రానికి సంబంధించి గో సంరక్షణ కార్యక్రమం. సో గో సంరక్షణ కార్యక్రమం దీన్ని కౌ ప్రొటెక్షన్ రిలేటెడ్ టాపిక్ అని చెప్పి చెప్తాం. సో కౌ ప్రొటెక్షన్ రిలేటెడ్ టాపిక్ అని చెప్పి చెప్తాం అండ్ హర్యానా రాష్ట్రానికి సంబంధించి. సో ఏంటి అంటే మనకి ముఖ్యంగా చూడండి, హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి కూడా ఒక్కొక్క టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఈ రోజున ఒక కీలకమైనటువంటి ఒక సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చింది ఈ రోజున మనకి యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. సో గో సంరక్షణ అని చెప్పి చెప్తున్నాం. సో హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఒక స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్, సో స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఈ రోజున యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. సో ఎందుకు అంటే చూడండి, మనకి గో సంరక్షణ అంటున్నాం. సో గోవులను సంరక్షించేందుకు గాను వాటి కొరకు ఇటీవల కాలంలో కూడా మనం ఒక చట్టాన్ని కూడా ఏర్పాటు చేయడం చూసాం, గౌస్ సంరక్షణ్ ఆర్ హర్యానా అని చెప్పి. అండ్ అదేవిధంగా గౌ సంరక్షణ యాక్ట్ 2015 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. మనకి మెయిన్గా చూస్తే కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకుంటే యొక్క గో సంరక్షణ చట్టం అని చెప్పి చెప్తాం. గౌ వర్ష సంరక్షణ హర్యానా ఆర్ గౌ సంవర్ధన్ యాక్ట్ 2015 మనకి ఇటీవల కాలంలోనే మనకి యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అండ్ అదే విధంగా తీసుకుంటే ఆ యొక్క చట్టాన్ని ఈ రోజు నుండి కూడా మనకి అమలు చేయనున్నారు. సో ప్రస్తుతం అమలు చేయబడినటువంటి చట్టం ఏది అంటే మనకి గౌ వర్ష సంరక్షణ హర్యానా ఆర్ గో సంవర్ధన్ యాక్ట్ అని చెప్పి చెప్తాం. సో ఆ యొక్క చట్టం ఆధారంగా ఈ రోజున ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ప్రతి జిల్లాని కూడా, సో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ఒక్కొక్క టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంటూ, సో ఆ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రతి జిల్లాకి కూడా ఒక నూతనమైనటువంటి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క గో సంరక్షణ చట్టాలని అమలు చేస్తూ ఈ యొక్క సంరక్షణను కలిగించాలి. అండ్ ముఖ్యంగా చూడండి, మనకి ప్రతి ఒక్క కౌకి కూడా ప్రొటెక్షన్ రిలేటెడ్ టాపిక్ అంటున్నాం. సో అక్రమ రవాణా కావచ్చు, గోవధ కావచ్చు, హింసకు గురి చేయబడినటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గోవులకు సంబంధించి వాటిని సంరక్షించేందుకు గాను ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క హర్యానా రాష్ట్రానికి సంబంధించి గో సంవర్ధనం అని చెప్పి చెప్తాం. సో గోవులను సంరక్షించేందుకు గాను ఒక టాపిక్ మనం ఇటీవల కాలంలో లాస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా ఈ యొక్క గో సంరక్షణ చట్టం గురించి డిస్కస్ చేశాం. అండ్ ఈ రోజున వచ్చేసరికి గోవులను సంరక్షించేందుకు గాను ఒక స్పెషల్ కౌ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తూ ఈ రోజున యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అండ్ ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే గోవులను సంరక్షించేందుకు గాను ఏర్పాటు చేసినటువంటి ఒక స్కీమే గో సంరక్షణ స్కీమ్. దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి చెప్తాం. అండ్ ఏ చట్టం ఆధారంగా అంటే మనకి గౌ సంవర్ధన్ యాక్ట్ 2015 ప్రకారంగా మనకి ఈ యొక్క చట్టం అనేది ఈ యొక్క స్పెషల్ టాస్క్ ఫోర్స్ని యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ముఖ్యంగా చూడండి, ఎవరైతే ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా గమనించండి, నూతనంగా ఏదైనా రాష్ట్రం కార్యక్రమాన్ని ప్రారంభించిన, ఏదైనా ఒక నూతనమైనటువంటి కార్యక్రమం ఒక పశువులకు సంబంధించి కావచ్చు, యానిమల్స్కి ముఖ్యంగా చూడండి, ఏదైనా ఒక సంరక్షణ చట్టాలు కనుక వస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వాతావరణం ఫస్ట్ టాపిక్ మనకి యొక్క హర్యానా రాష్ట్రానికి సంబంధించి గో సంరక్షణ స్కీమ్. దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక స్పెషల్ కౌ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక టాపిక్ ఏది అంటే ఏంటి అంటే వచ్చేసరికి మనకి CCTNS. సో CCTNS విడుదల చేసినటువంటి ఒక రిపోర్ట్, ఒక నివేదికలో కీలకమైనటువంటి ఒక రాష్ట్రం అని చెప్పి చెప్తాం. చాలా ఇంపార్టెంట్ అండి. మరొక రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. సో చూడండి, మనకి CCTNSలో టాప్ ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి రాష్ట్రం హర్యానా రాష్ట్రం అని చెప్పి చెప్తాం. సో హర్యానా రాష్ట్రం ఈ రోజున మనకి మరొక అంశంతో మరొకసారి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అని చెప్పి చెప్తాం. CCTNS అంటే క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అని చెప్పి చెప్తాం. సో అటువంటి సిస్టమ్స్కి సంబంధించి ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. సో చూడండి, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యొక్క CCTNSకి సంబంధించి ఇటీవల కాలంలో కూడా డిస్కస్ చేసాం. సో మెయిన్గా తీసుకుంటే యొక్క CCTNSకి సంబంధించి
క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్లో ఇటీవల కాలంలో దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా పేరు పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మెయిన్గా చూడండి ఈ యొక్క క్రైమ్ క్రిమినల్ అని చెప్తున్నాం. సో ఈ యొక్క క్రిమినల్స్ని ట్రాకింగ్ చేసేటువంటి ఒక టెక్నాలజీ. సో టెక్నాలజీని ఉపయోగించి, అధునాతనమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి క్రైమ్ని అరికట్టే విధానాన్ని మనం CCTNS అని చెప్తాం. సో ఈ యొక్క CCTNSని మనకి మెయిన్గా తీసుకుంటే దీంట్లో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే గుజరాత్. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్. ఇప్పటి వరకు కూడా మనకి ఈ యొక్క హర్యానా రాష్ట్రానికి సంబంధించి వివిధ రకమైన అంశాలు, కార్యక్రమాలు అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అనేది మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క హర్యానా రాష్ట్రం అనేది ఇటీవల కాలంలో ఎక్కువగా కూడా మనం చూస్తున్నాం గో సంరక్షణ చట్టాలకు సంబంధించి. అండ్ అదేవిధంగా తీసుకుంటే వినూత్నమైనటువంటి టెక్నాలజీస్కి సంబంధించి. ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి యొక్క హర్యానా రాష్ట్రం CCTNS అంటే క్రైమ్ని అరికట్టేందుకు గాను ఒక న్యూ టెక్నాలజీ, సో అధునాతనమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసేటువంటి ఒక అంశం అని చెప్తాం. సో దాంట్లో మనకి ఈ రోజున యొక్క హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అనేది టాప్ 1 ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. సో గాయస్ ముఖ్యంగా గమనించండి, ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు గమనించండి, మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ఎలా అడగడానికి పాసిబిలిటీ ఉంది అంటే CCTNS యొక్క పూర్తి అబ్రివేషన్ ఏంటి అని చెప్పి. సో క్రైమ్ని అరికట్టేందుకు గాను ఏర్పాటు చేయబడినటువంటి ఒక టెక్నాలజీ అని చెప్తాం. మనకి ముఖ్యంగా తీసుకుంటే క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అంటాం. అండ్ మొట్టమొదటి ఆ యొక్క లిస్ట్లో మనకి అరికట్టేందుకు గాను మొట్టమొదటి రాష్ట్రంగా పేరు పొందినటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. అండ్ టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే వచ్చేసరికి హర్యానా అండ్ గుజరాత్ రాష్ట్రం అండ్ అదేవిధంగా తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్. సో టోటల్గా అధునాతనమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసి మనకి ఈ యొక్క క్రైమ్ను అరికట్టేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక అధునాతనమైనటువంటి ఒక టెక్నాలజీని CCTNS టెక్నాలజీ అని చెప్తాం. సో అందులో మనకి మన భారతదేశంలో మనకి మొట్టమొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే హర్యానా రాష్ట్రం. సో ఇది మనకి ఈ యొక్క CCTNSకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక టాపిక్ ఏంటి అంటే చూడండి, మనకి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి తీర్పు మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. సో మెయిన్గా తీసుకుంటే ఒక కీలకమైనటువంటి తీర్పు అనడం కంటే కూడా ఒక ఆదేశం అని చెప్తాం. సో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఒక ఆదేశం అనేది మనకి వెలువరించడం అయితే జరిగింది. సో ఆ యొక్క ఆదేశం అనేది ఈ రోజు వార్తల నుంచి. సో ఏంటి అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆల్ పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ కూడా మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పి ఒక ప్లేట్ని చూపించాలి అని చెప్పి ఒక అంశాన్ని వెలువరించారు. సో ముఖ్యంగా తీసుకుంటే ఏంటి అంటే ఉచిత న్యాయ సలహా. సో ఉచిత న్యాయ సలహా అని చెప్తాం. మనకి దీని గురించి చూస్తే ఆర్టికల్ 31A వెలువరించింది. సో చూడండి గాయస్, మనకి ఏదైతే ఒక పాలిటీ పరంగా ఆర్టికల్స్ కావచ్చు, సెక్షన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక కోర్టుకి సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలో నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి ఆదేశం ఏంటి అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్. చాలా చాలా ఇంపార్టెంట్. 1987లో స్టార్ట్ చేయబడినటువంటి యొక్క లీగల్ యాక్ట్కి సంబంధించి చూస్తే ఆ యొక్క యాక్ట్ని ఈ రోజు నుంచి మనకి అమలు చేయనున్నాము అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం అయితే జరిగింది. సో ముఖ్యంగా తీసుకుంటే ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కూడా యొక్క ఫ్రీ లీగల్ యాక్ట్ అని చెప్పి ఈ యొక్క ప్లేట్ని ఆ యొక్క పోలీస్ స్టేషన్స్లో ప్రతి ఒక్కరు కూడా మనకి అవుట్ సైడ్ అనేది మనకి అది ప్లేస్ చేయాలి అని చెప్పి ఈ రోజున ఒక సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి ఒక ఆదేశం మనకి ఈ రోజు వార్తలు ఇచ్చింది. సో చాలా ఇంపార్టెంట్. మనకి ఇటీవల కాలంలో కూడా వివిధ రకమైన అంశాలతోటి, వివిధ రకమైన తీర్పులు అండ్ ఆదేశాలతోటి సుప్రీంకోర్టు అనేది మనకి తరచూ వార్తలో నిలుస్తుంది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే న్యాయవాదులకు సంబంధించి నియామక ప్రక్రియల ద్వారా కావచ్చు, అండ్ అదేవిధంగా తీసుకుంటే ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఇటీవల కాలంలో ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సో ఈ విధంగా తరచూ అనేకమైనటువంటి అంశాలతోటి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పులు అనేది మనకి ఒక కీలకమైనటువంటి అంశంతో వార్తలు నిలుస్తున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇచ్చినటువంటి ఒక ఆదేశం ఏంటి అంటే వచ్చేసరికి మెయిన్గా తీసుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పి ఒక ప్లేట్ని ప్రతి ఒక్క స్టేషన్ కూడా కలిగి ఉండాలి అని చెప్పి నేషనల్ లీగల్ సర్వీసెస్ యాక్ట్ కింద దీనిని వెలువరిస్తూ ఈ రోజున మనకి యొక్క సుప్రీంకోర్టు అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే యొక్క సుప్రీం ధర్మాసనానికి అత్యున్నతమైనటువంటి యొక్క ధర్మాసనం అని చెప్పవచ్చు. సో సుప్రీం ధర్మాసనం. సో అటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే ఆయా అంశాలు
అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఈ యొక్క హైకోర్టుకి సంబంధించి, సుప్రీంకోర్టుకు సంబంధించి, న్యాయవాదులకు సంబంధించి, అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క ఆర్టికల్స్కి సంబంధించి కావచ్చు, సెక్షన్స్కి సంబంధించి కావచ్చు, డిఫరెంట్ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరణం మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే వరల్డ్ బ్రీస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్తాం. సో వరల్డ్ బ్రీస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్తాం. సో అటువంటి ఒక వీక్ అనేది మనకి ఈ రోజున వాతావరణం. సో వరల్డ్ బ్రీస్ట్ ఫీడింగ్ అంటే ఏంటి అంటే August 1st వీక్నే మనం యొక్క వరల్డ్ బ్రీస్ట్ ఫీడింగ్ అని చెప్తాం. సో ఏంటి అంటే తల్లిపాల వార్షికోత్సవం. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఈ యొక్క తల్లిపాల వార్షికోత్సవం అని జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో ముఖ్యంగా చూడండి, సో దీనిని నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది అండ్ దీన్ని వెలువరించినటువంటి సంస్థ ఏది అంటే యునిసెఫ్ అండ్ WHO అండ్ WBO, మలేషియా కేంద్రంగా కలిగినటువంటి యొక్క WAO అని చెప్పి ఒక సంస్థ. అండ్ అదేవిధంగా తీసుకుంటే యునిసెఫ్ అండ్ అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క 3 అనుబంధ సంస్థల సహకారంతో ఏర్పాటు చేయబడిందే మనకి యొక్క వరల్డ్ బ్రీస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్తాం. సో ఎవ్రీ ఇయర్ కూడా August 1st వీక్ అంటే మొదటి వారంలో ఉన్నటువంటి ఆ యొక్క మొత్తం వీక్ ని కూడా మనం ఈ యొక్క తల్లిపాల వార్షికోత్సవ దినోత్సవం అని చెప్తాం. చూడండి, మనకి ఒక బిడ్డకి ఒక తల్లిపాలు అనేది ఒక అమూల్యమైనదిగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క పోషక కావచ్చు, ఆ యొక్క వాళ్ళకు వచ్చేటువంటి ఒక బలము, ఆ యొక్క శక్తి అనేది తల్లిపాలలో నుంచి వచ్చేటువంటి ఒక బలం అనేది మనకి ఏ ఒక్క ఆరోగ్యము కూడా రాదండి. సో ఆ విధంగా తీసుకుంటే అటువంటి తల్లిపాలకు సంబంధించి వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ అని చెప్తాం. సో అటువంటిది ఒక వీక్ ని మనం యొక్క August 1st వీక్ లో ప్రతి ఏటా కూడా సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనినే మనం తల్లిపాల వార్షికోత్సవం అని చెప్తాం. సో దీనికి సంబంధించి చూస్తే మనకి ఎవరు ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈ యొక్క యునిసెఫ్ అండ్ WHO అండ్ WAO, మలేషియా ప్రధాన కార్యాలయంగా కలిగినటువంటి యొక్క సంస్థ మనకి ఈ యొక్క 3 అనుబంధ సంస్థల సహకారంతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక వార్షికోత్సవం. అండ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1991. మోస్ట్ ఇంపార్టెంట్ యొక్క ఇయర్స్కి సంబంధించి చూస్తే సో చూడండి, ప్రతి ఒక్క అంశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వార్షికోత్సవాలు ప్రారంభించింది ఎప్పుడు అంటే మనకి 1991 అని చెప్తాం. సో అనుబంధ సంస్థలు వచ్చేసరికి WHO అండ్ యునిసెఫ్, WAO అని చెప్తాం. అండ్ ముఖ్యంగా చూడండి, ఈ యొక్క సంస్థలు కనుక వార్తలో నిలిస్తే వాటి యొక్క ప్రధాన కార్యాలయాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ప్రధాన కార్యాలయాలకు సంబంధించి మనం తరచూ డిస్కస్ చేసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ఇతివృత్తం, సో ఈ యొక్క అంశానికి సంబంధించి థీమ్ ఏంటి అంటే ప్రొటెక్ట్ బ్రీస్ట్ ఫీడింగ్ ఏ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. సో ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్తున్నారు. చూడండి, మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే సో ఇటువంటి అంశాలు కనుక వార్తలో నిలిస్తాయి. ముఖ్యంగా ఇతివృత్తాలకు సంబంధించి లాస్ట్ 30 days బ్యాక్ కూడా మనం ఈ యొక్క ఇతివృత్తానికి సంబంధించి చూసాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ యొక్క ఇతివృత్తాలకు సంబంధించి యొక్క థీమ్స్ ఏంటి అండ్ డే యొక్క స్పెషాలిటీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనకి ఆ యొక్క ఇతివృత్తాల పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క వరల్డ్ బ్రీస్ట్ ఫీడింగ్ అని చెప్పే ఒక అంశానికి సంబంధించి August 1st వీక్ లో జరుపుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్షికోత్సవం. సో ఇది మనకి ఈ రోజు వాతావరణం యొక్క అంశానికి సంబంధించినటువంటిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వాతావరణం మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏది అంటే నానో యూరియా లిక్విడ్. సో నానో యూరియా లిక్విడ్ అని సో ఆ యొక్క అంశం మరొకసారి నిలిచింది మనకి. సో చూడండి, మరొకసారి వార్తలు నిలిచింది నానో యూరియా లిక్విడ్. ఇటీవల కాలంలో కూడా చూసాం, యూరియా అనేది మనకి మెయిన్గా తీసుకుంటే ఒక సాలిడ్ స్టేట్లో మాత్రమే లభించేటువంటిది అని ఈ యొక్క సాలిడ్ స్టేట్లో ఉండేటువంటి యొక్క నానో యూరియా లిక్విడ్ అని చెప్పేది మనకి ఇప్పటి నుంచి ఒక లిక్విడ్ ఫామ్లో అవైలబిలిటీకి వచ్చింది అని మనం 2 months బ్యాక్ నానో యూరియా గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ యొక్క నానో యూరియా లిక్విడ్ అనేది మరొకసారి మనకి వార్తను ఇచ్చింది. సో ఎందుకు అంటే ఒక ఒప్పందం మేరకు ఈ రోజు మనకి యొక్క నానో యూరియా అనేది వార్తను ఇచ్చింది. సో ఇఫ్కో చాలా ఇంపార్టెంట్ అండి మనకి యొక్క సంస్థలకు సంబంధించి. సో ఇఫ్కో అని ఇటీవల కాలంలో కూడా చూసాం, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ అండ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండి. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని ఒక ఒప్పందం మనకి వార్తలు నిలిచింది. సో ఏంటి యొక్క ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క ఒప్పందం అనేది ఏ సంస్థలకు మధ్య జరిగింది.
సో ఈ యొక్క ఒప్పందాన్ని ఏ సంస్థల మధ్య కుదుర్చుకున్నారు అండ్ ఏ సంస్థల మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందం మనకి యొక్క నానో యూరియా లిక్విడ్ ఒప్పందం అంటే ఏంటి అంటే ఇఫ్కో సంస్థ అండ్ అదేవిధంగా ఎన్ఎఫ్ఎల్ అండ్ అదేవిధంగా ఆర్సిఎఫ్. సో ఈ యొక్క 3 అనుబంధ సంస్థలు మనకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అయితే జరిగింది. సో ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. సో ప్రజెంట్ మనకి యొక్క నానో యూరియా లిక్విడ్ అనేది ఒక అత్యున్నతమైనటువంటి ఒక లిక్విడ్గా మనకి పేరు ప్రఖ్యాత పొందింది. అండ్ చిన్న ఫామ్లో ఉన్నటువంటి ఒక లిక్విడ్ అనేది మనకి టోటల్గా తీసుకుంటే మనకి ఒక 1000 లీటర్ల విలువైనటువంటిది అని చెప్పారు. సో ఆ విధంగా తీసుకుంటే అటువంటి నానో యూరియా లిక్విడ్ పవర్ఫుల్ ఉన్నటువంటి యొక్క మ్యానుఫ్యాక్చర్ టెక్నాలజీని వీరికి కూడా వెలువరించాలి అని చెప్పే ఒక ఒప్పందాన్ని ఈ రోజున ఈ యొక్క 3 సంస్థలు కుదుర్చుకోవడం అయితే జరిగింది. సో ఎవరు అంటే ఎన్ఎఫ్ఎల్ అండ్ ఇఫ్కో అండ్ ఆర్సిఎఫ్. సో ఈ యొక్క 3 సంస్థలు కూడా ఆ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ గురించి పూర్తిగా అవగాహన అనేది కలిగి ఉండాలి అండ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ మొత్తాన్ని కూడా వారికి కూడా వెలువరించాలి అని చెప్పే ఒక ఒప్పందాన్ని ఈ రోజున ఈ యొక్క 3 సంస్థలు కనుగొనడం అయితే జరిగింది. సో దీని యొక్క కాస్ట్ పరంగా తీసుకున్నా అండ్ అదేవిధంగా దీని యొక్క ఉపయోగాల పరంగా తీసుకున్నా కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క నానో యూరియా లిక్విడ్ అని చెప్పే ఒక అంశం మరొకసారి ఈ విధంగా మనకి ఆ వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్త నుంచి యొక్క నానో యూరియా ఒప్పందం అని చెప్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అంతర్జాతీయ ప్రదర్శన. సో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్ ప్రదర్శన అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజు వార్త వచ్చింది. సో ఏంటి అంటే రానున్న 2022 మరొక అంతర్జాతీయ ప్రదర్శనకు పేరు పొందనుంది అని చెప్తాం. సో ఎక్కడ దీనిని ఏర్పాటు చేయనున్నారు అంటే హైదరాబాద్ బేగంపేట ఏర్పాటు లాగా ఉన్నటువంటి యొక్క హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. సో ఎప్పటి నుంచి యొక్క అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్ ప్రదర్శన అంటే మనకి 24 to 26 వరకు కూడా ఈ యొక్క అంతర్జాతీయ అంశాన్ని మనకి ఈ యొక్క ప్రదర్శన అనేది నిర్వహించనున్నారు అని చెప్పి ఈ రోజున ఈ యొక్క సంస్థ వారు పేర్కొనడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా చూడండి ఈ యొక్క సంస్థలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం డిస్కస్ చేసిన ప్రతి ఒక్క టాపిక్లో కూడా వివిధ రకాలైనటువంటి సంస్థలు కావచ్చు, ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, రకరకాలైనటువంటి అంశాలను మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సంస్థలకు సంబంధించి చూస్తే ఏ సంస్థలు ఈ యొక్క అంతర్జాతీయ ప్రదర్శనకు ఏర్పాటు పొందారు అంటే ఫిక్కీ అండ్ అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఆఫ్ ఇండియా. మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అథారిటీస్ అని చెప్తున్నాం. సో ఫిక్కీ అండ్ అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ యొక్క సంస్థల సహకారంతో మనకి త్వరలోనే ఈ యొక్క అంతర్జాతీయ సదస్సు అనేది ఒక ప్రదర్శన అనేది ఏర్పాటు చేయనున్నట్లుగా వెలువరించాడు. సో వింగ్స్ ఇండియా 2022 అంటారు. సో చాలా ఇంపార్టెంట్. వింగ్స్ ఇండియా 2022 అంటే మనకి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్ ప్రదర్శన అని చెప్పి. సో దీనికి సంబంధించి 24 to 26 వరకు కూడా ఈ యొక్క ప్రదర్శనను మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేటలో ఏర్పాటు చేయనున్నామంటుగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే వారు వెలువరించడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూడండి మనకి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులు గమనించండి. ఈ యొక్క క్వశ్చన్స్కి సంబంధించి ఏ విధంగా మనకు అడగడానికి పాసిబిలిటీ ఉంది అంటే ఫిక్కీ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించనున్నటువంటి ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సదస్సు ఎక్కడ జరగనుంది అంటే హైదరాబాద్. సో ఏ ప్రదేశంలో అంటే బేగంపేట. అండ్ టోటల్గా తీసుకుంటే ఎవరి సహకార సాధనంతో అంటే మనకి వింగ్స్ ఇండియా అని చెప్తాం. సో ఎప్పుడు మనకి జరగనుంది అంటే 2022లో మనకి ఈ యొక్క సదస్సు అనేది జరగనుందని చెప్పి సో యొక్క ప్రదర్శన గురించి ఈ యొక్క అంశాన్ని వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఒక ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే COVID-19 వ్యాక్సినేషన్. సో COVID-19కి సంబంధించి ఒక వ్యాక్సినేషన్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఏంటి అంటే మనకి మెయిన్గా చూడండి ఈ యొక్క చిన్నారులకు సంబంధించి మనకి మొట్టమొదటిసారిగా వ్యాక్సినేషన్ అందించనున్నటువంటి ఒక అంశం ఎవరు అంటే UAE. సో UAE దేశానికి సంబంధించి మనకి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే మనకి చూడండి మనకి యొక్క UAEకి సంబంధించి చూస్తే వ్యాక్సినేషన్ అనేది మనకి పనిచేస్తుంది అని చెప్పి అండ్ ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది దీనికి సంబంధించి చిన్నారులకు 3 నుంచి 17 సంవత్సరాల చిన్నారులకు వ్యాక్సినేషన్ అనే ఒక అంశం అని చెప్తాం. సో ఆ విధంగా ఈరోజు వార్త నుంచి ఉండే ఒక దేశం ఏది అంటే UAE. సో చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క చిన్న పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్ కార్యక్రమం. ఇప్పటికీ కూడా మనకి చూస్తే ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో సో చాలా వరకు కూడా మనకి యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి చిన్న పిల్లలకు సంబంధించి కూడా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లుగా ఈ రోజున మనకి ఈ యొక్క UAE దేశం వెలువరించింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ యొక్క ప్రత్యేకత ఏంటి? సో ఏంటి అంటే మనకి దీనికి ఈ యొక్క చిన్నారులకు ఉపయోగించినటువంటి యొక్క వ్యాక్సిన్ ఏది అంటే సినోఫార్మ్
మోస్ట్ ఇంపార్టెంట్ అండి, సినోఫార్మ్ చైనా దేశానికి సంబంధించినటువంటి. సో కోవిడ్-19 పైన పనిచేస్తున్నటువంటి యొక్క చైనా వ్యాక్సినేషన్ సినోఫార్మ్ యొక్క 3 నుంచి 17 సంవత్సరాల చిన్నారులకు యొక్క వ్యాక్సినేషన్ అందించాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి యొక్క సినోఫార్మ్ని ఈ రోజు నుంచి మనకి యొక్క యుఏఈ దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రారంభించనున్నారని చెప్పి వెలువరించారు. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క చైనా దేశానికి సంబంధించి యొక్క సినోఫార్మ్ను మనకి యొక్క WHO కూడా ఆమోదం పొందడం అయితే జరిగింది. సో WHO ద్వారా కూడా ఆమోదం తెలపబడినటువంటి యొక్క సినోఫార్మ్ వ్యాక్సినేషన్ అనేది మనకి ఈ రోజున యొక్క యుఏఈ దేశంలో చిన్నారులకు యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం అనేది ప్రారంభించారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక ముఖ్యమైనటువంటి ఒక రికార్డ్ అని చెప్పి చెప్పవచ్చు. సో ఏంటి, మనకి ఒక రిపోర్ట్ అనేది వార్తలో నిలిచింది. ఏంటి అంటే మనకి NCRB నేషనల్ క్రైమ్ రిపోర్ట్ అని చెప్పి చెప్తాం. సో నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో. సో 1986 మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక మంత్రిత్వ శాఖ ద్వారా చూడండి, మనకి ఒక మంత్రిత్వ శాఖలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ అఫైర్స్ అండ్ అదేవిధంగా తీసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో ఆ విధంగా ఈ యొక్క NCRB నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ని మనకి 1986 నుంచి ప్రారంభించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఒక రిపోర్ట్ అయితే వెలువరించారు. ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి యొక్క యువత ఆత్మహత్యలకు సంబంధించి ఒక డేటాను విడుదల చేసింది. సో 2016 to 2019 మధ్య ఉన్నటువంటి యొక్క ఆత్మహత్యలు. సో ఈ యొక్క ఆత్మహత్యలకు సంబంధించి యొక్క సూసైడ్స్ అనేది మనకి అత్యధికంగా గల కారణం ఏంటి అంటే డ్యూ టు ది అన్ఎంప్లాయ్మెంట్. సో ఎవరైతే యొక్క నిరుద్యోగులు అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సో వారు ఎక్కువ శాతం యొక్క 3 సంవత్సరాలు ఆత్మహత్యలకు పాల్పడినట్లుగా ఈ రోజు యొక్క సంస్థ వెలువరించడం అయితే జరిగింది. సో ఇతరులపైన ఆధారపడలేకపోవచ్చు, లేదంటే వారికై వారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేదు అని చెప్పి ఒక ధైర్యం లేకపోవడం వల్ల కావచ్చు. సో ఈ విధంగా యొక్క సూసైడ్స్ అయితే జరగడం జరిగింది. సో ఆ యొక్క సూసైడ్స్కి సంబంధించి ఈ రోజున ఈ యొక్క 3 సంవత్సరాల్లో అత్యధికంగా కలగ సూసైడ్స్ అనేది దేని కారణంగా అంటే అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగిత కారణంగా మరణించారు. యొక్క ఆత్మహత్యలు ఎక్కువగా కూడా జరిగాయి యొక్క యువతలు అని చెప్పి ఈ రోజున మనకి యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అనేది వెలువరించడం అయితే జరిగింది. సో దీనిని ఎప్పుడు ప్రారంభించారంటే 1986వ సంవత్సరం. అండ్ ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. చూడండి, మనకి యొక్క మంత్రిత్వ శాఖలు కనుక వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తల నుంచి యొక్క ముఖ్యమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ఈ యొక్క PMO ఆఫీస్ అని చెప్పి చెప్తాం. సో ఒక సెలబ్రేషన్స్కి సంబంధించి చూడండి, మనకి యొక్క August 15th సెలబ్రేషన్స్ కోసం మనకి యొక్క PMO ఆఫీస్ వారు మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క సెలబ్రేషన్స్లో టోక్యో ఒలింపిక్స్లో ఎవరైతే భారతదేశం తరపున పార్టిసిపేట్ చేశారో సో ఆ యొక్క క్రీడాకారులందరినీ కూడా ఆహ్వానించాలి అని చెప్పి ఒక ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నాము అని చెప్పి ఒక అంశాన్ని వెలువరించడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అండి, మనకి యొక్క టోక్యో ఒలింపిక్స్లో అత్యున్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి మన యొక్క దేశ చరిత్రను, మన యొక్క దేశ సంస్కృతి సంప్రదాయాలను అండ్ అదేవిధంగా తీసుకుంటే మన దేశం యొక్క ఉన్నతమైనటువంటి వాటిని ఒక ఉన్నత స్థాయిలో పెట్టినటువంటి యొక్క క్రీడాకారులను ముఖ్యమైనటువంటి అతిథులుగా మనకి ఆహ్వానించనున్నట్లుగా ఈ రోజున మనకి యొక్క PMO ఆఫీస్ అనేవారు దీన్ని వెలువరించడం అయితే జరిగింది. సో వీరికి సంబంధించి మన యొక్క ప్రధానమంత్రి గారు అనేటువంటి నరేంద్ర మోదీ గారి తరపు నుంచి ఆహ్వాన పత్రికలను వారికి అందజేయనున్నట్లుగా సో వారిని ఇన్వైట్ చేయడం అనేది జరగనుంది అని చెప్పి సో రానున్నటువంటి యొక్క August 15th సెలబ్రేషన్స్లో దీనికి సంబంధించినటువంటి అంశాలను ఉన్నాయని చెప్పి ముఖ్య అతిథులుగా వారిని ఆహ్వానించనున్నామని చెప్పి వీరు వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తల యొక్క అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తల వ్యక్తులు. సో వార్తల్లో వ్యక్తుల్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే అండ్ ఈ రోజున మనకి ఒక ప్రధానిగా సో నూతనమైనటువంటి నియామక ప్రక్రియ ద్వారా ఈ రోజు వార్తల పర్సన్ ఎవరు అంటే గుయిడో బెల్లిడో గారు. సో గుయిడో బెల్లిడో గారు మనకి నూతన ప్రధానిగా దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి పెరు దేశానికి ఒక నూతనమైనటువంటి అధ్యక్షులుగా ఒక ప్రధానిగా నియమితులై వార్తలు ఇచ్చారు. సో నియామక ప్రక్రియ ద్వారా ఈ రోజున మనకి ఒక గుయిడో బెల్లిడో గారు నూతనమైనటువంటి ప్రధానిగా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక పర్సన్, సెకండ్ పర్సన్ అండ్ వీరు కూడా మనకి ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా చూడండి యొక్క నియామక ప్రక్రియ ద్వారా వార్తలు ఇచ్చారు. సో ఎవరు, ఎందుకు అంటే మయన్మార్కి సంబంధించి నూతనమైనటువంటి ప్రధానిగా మనకి నియమితుల ఈ రోజున
ఎంఎన్ హంగ్ హలింగ్ అని చెప్పే ఒక పర్సన్ మనకి వీరు ఈ రోజున మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇటీవల కాలంలో ఆ యొక్క దేశాన్ని ఆర్మీ అండ్ ముఖ్యంగా చూడండి ఆ యొక్క రక్షణ దళం అనేవారు ఆక్రమించుకోవడం వాటిని స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది అని చెప్పి, సో దానికి సంబంధించి ఆ యొక్క ముఖ్య పర్సన్ ఈ రోజున మనకి మిన్ అంగ్ హలింగ్ గారు మనకి వీరు నూతనమైనటువంటి ప్రధానిగా వారికై వారే ప్రకటించుకోవడం అయితే జరిగింది. సో త్వరలో రానున్నటువంటి యొక్క ఎలక్షన్స్లో మనకి ప్రజలతో పాటుగా యొక్క ఎలక్షన్స్ను నిర్వహించనున్నాము అని చెప్పి ఒక అంశాన్ని కూడా వెలువరించారు. సో ఇది మనకి ఈ రోజు వాతావరణం యొక్క ఇంపార్టెంట్ వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు. సో గాయస్, ఇది మనకి ఈ రోజు వాతావరణం అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించి అండ్ వాతావరణం వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాలు. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా యాప్టిట్యూడ్ క్లాసెస్ కావచ్చు, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. మా వీడియోస్ కానీ మా యొక్క డైలీ అప్డేట్స్ కానీ మీరు కనుక పొందాలి అనుకున్నా, మీకు కనుక రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.